వెస్టీజ్ మార్కెటింగ్ ద్వారా దాదాపు 1,00,000 మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి గ్రేట్ లీడర్ కవిత మూర్తి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం అసలు వెస్టీజ్కి వాళ్ళు ఎప్పుడు వచ్చారు, అసలు ఏంటి గతంలో వాళ్ళు పోస్టర్ అతికించుకునే స్థాయి నుంచి ఈ స్థాయి వరకు ఎదిగారు, వాళ్ళు ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఎలాంటి సందేశం ఇస్తారనే విషయాన్ని మనం కవిత మేడం మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, మీరు చాలా చిన్న కుటుంబం అంటే చాలా పేద కుటుంబం నుంచి వచ్చారు, పోస్టర్ వేసుకునే స్థాయి నుంచి ఈ స్థాయికి ఎదిగారు, ఏ విధంగా ఎదిగారు, మీరు ముఖ్యంగా మహిళలకు ఇచ్చే సందేశం? గుడ్ మార్నింగ్ లీడర్స్, మై సెల్ఫ్ కవితా మూర్తి. మాది నర్సంపేట, వరంగల్ దగ్గర నర్సంపేట అండి. ఈ బిజినెస్ నా భర్త స్టార్ట్ చేశారు. వెస్టేజ్ బిజినెస్ని నా భర్త స్టార్ట్ చేశారు. ఈ బిజినెస్కి రాకముందుకు మాది అగ్రికల్చర్ ఫ్యామిలీ, తల్లిగారి తరఫు నుంచి అత్తగారి తరఫు నుంచి అగ్రికల్చర్ ఫ్యామిలీ మాది. నేను 10th క్లాస్ చదువుకున్నా. మా భర్త చేతికి అందిన పని చేసుకుంటూ వెళ్తున్న క్రమంలో ఖర్చులు పెరుగుతున్నాయి, ఆదాయం సరిపోవట్లేదు అనే ఎదురు చూస్తున్నప్పుడు మాకు ఈ అవకాశం వచ్చింది, వెస్టేజ్ అనే అవకాశం వచ్చింది. ఈ అవకాశం వచ్చినప్పుడు మేము కూడా అందరిలాగానే ఇందులో సక్సెస్ అవుతామో కాదమో అనేసి చాలా కంపెనీలు వచ్చినాయి. లెఫ్ట్ వేసుకో, రైట్ వేసుకో, పిరమిడ్ సిస్టమ్, డబ్బులు కట్టేది చాలా కంపెనీలు వచ్చి ఉన్నాయి. ఇది కూడా అలాంటిదే అనుకున్నాము. కాకపోతే ఒకటి ఆలోచించిన, బయట కిరాణం షాప్లో వాడుకునే వస్తువులే ఇక్కడ వాడుకోవచ్చు అని అన్నారు. సరే పోయేదేముంది అనేసి ఇక్కడ కిరాణం షాప్లో వాడే వస్తువులే ఇక్కడ వెస్టేజ్లో వాడుకున్నాము. వాడిన తర్వాత సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఎప్పుడైతే సాటిస్ఫాక్షన్ అనిపించిందో తర్వాత హెల్త్ కూడా వచ్చింది. ఆరోగ్యం తీసుకోవచ్చు, ఇక్కడ సాటిస్ఫాక్షన్ ఉంది, కొంతమంది ఆడవాళ్ళకి కూడా మనం హెల్ప్ చేయొచ్చు కదా అనేసి నేను ఈ బిజినెస్కి వచ్చాను. నా భర్తకి సపోర్ట్ చేయడం వల్ల మాకు మొదటి నెలలో 316 రూపాయలు వచ్చినాయి. 316 రూపాయలు వచ్చినప్పుడు కిరాణం షాప్లో బయట వాడుకున్నప్పుడు ₹1 కూడా తిరిగి ఇవ్వలేదు కదా, మరి ఇక్కడ 316 రూపాయలు వచ్చినాయి అంటే బిజినెస్లో డబ్బు ఉంది అనేది నేను అర్థం చేసుకొని నా భర్తకి సపోర్ట్ చేయడం వల్ల ఈరోజు మేము 5 years అవుతుంది. కరోనా మేము స్టార్ట్ చేసిన 4 నెలలకే కరోనా స్టార్ట్ అయింది. ఇప్పుడు 5 years అవుతుంది. మేము డబుల్ క్రౌన్ డైరెక్టర్గా 5 లక్షల పైన ఇన్కమ్ తీసుకుంటున్నాము. నా గోలు, నా డ్రీమ్ ఒకటే. చాలామంది ఆడపిల్లలకి కళలు ఉంటాయి. ఏంటి కళలు అంటే మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచి కార్ తీసుకోవాలి, నా పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, నా భర్త నేను కలిసి ఏదో వెళ్ళినా హ్యాపీగా వెళ్ళాలి, నా భర్త నాకు టైం కేటాయించాలి అనేది ప్రతి ఆడపిల్లకు ఉంటుంది, పెళ్ళైన ఆడపిల్లకి. కాబట్టి జాబులలో హస్బెండ్స్ బిజీగా ఉండడం వల్ల వైఫ్లకి, ఫ్యామిలీకి టైం కేటాయించకపోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కానీ ఇక్కడ ఈ వెస్టేజ్ బిజినెస్ చేయడం వల్ల భార్యాభర్తలు టైం కేటాయించవచ్చు, మంచి డబ్బు తీసుకోవచ్చు. ఆడపిల్లలు చాలా డ్రీమ్స్ ఉంటాయి, ఆ డ్రీమ్స్ నెరవేర్చుకోవచ్చు. నేను ఈ బిజినెస్లో నా భర్తకి సపోర్ట్ చేయడం వల్ల ఇవాళ 50 నుంచి 60 లక్షల ఇల్లు కట్టుకొని ఇవాళ 5 లక్షల పైన ఇన్కమ్ తీసుకొని ఒక సామాన్యులు ఫ్లైట్ ఎక్కడం జరిగింది. ఇలా నాలాగా చాలామంది ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా వాళ్ళ డ్రీమ్స్ నెరవేర్చుకోవడం కోసం వాళ్ళకు సపోర్ట్ చేయాలి. నాతో పాటుగా వాళ్ళ డ్రీమ్స్ నెరవేర్చుకోవడానికి ఈ ప్లాట్ఫామ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్ అనిపించింది కాబట్టి నా భర్తకి సపోర్ట్ చేయడం జరిగింది. ఇవాళ మా ఆర్గనైజేషన్లో 1,00,000కు పైన పీపుల్స్ వచ్చారు. చాలా ప్రొఫెషనల్స్ ఉన్నారు. వాళ్ళు నాకులాగా వాళ్ళు కూడా డ్రీమ్స్ నెరవేర్చుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ విశ్వ. మేడం మీరు చెప్పండి, అంటే గతంలో మీరు ఏం చేసేవారు, ప్రస్తుతము వెస్టీజ్లో మీరు ఏ పొజిషన్లో ఉన్నారు, మీరు ఎంత ఇన్కమ్ చేస్తారు? గుడ్ మార్నింగ్ లీడర్స్, మై సెల్ఫ్ లలితా రాజు, మాది మండల్ షాయంపేట్. నేను వెస్టేజ్కి రాకముందుకు నేను 200 రూపాయల కూలి చేసుకునే దాన్ని. కూలి పని లేనప్పుడు బీడీల పని కూడా చేసేదాన్ని. బీడీల పని చేసుకుంటున్న సమయంలోనే నాకు ఈ వెస్టేజ్ అవకాశం అనేది రావడం జరిగింది. వచ్చిన వెస్టేజ్ అవకాశాన్ని పూర్తిగా తెలుసుకొని నేను ఇందులో ఈ బిజినెస్లో 3 తరాల ఇన్కమ్ అనేది ఉన్నది కాబట్టి నాకు 2 ఆడపిల్లలు, 3 తరాల ఇన్కమ్ కోసం ఈ బిజినెస్ను టేకప్ చేసి 200 రూపాయల కూలి చేసుకునే నేను బిజినెస్ చేసుకున్న తర్వాత నెలకు 60,000 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. మరి ఇప్పుడు ప్రజెంట్లీ నేను డైమండ్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నాను. ఇంకా నా ఆర్గనైజేషన్లో కూడా నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నాలాగా కూలి చేసుకునే 200 కూలి చేసుకునే ఆడవాళ్లకు నేను ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించి వెస్టేజ్ ద్వారా వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకునే అవకాశం కల్పించాలన్న మనస్ఫూర్తితోటి ఒక సంకల్పం పెట్టుకొని ఈ బిజినెస్ అనేది ముందుకు తీసుకెళ్తున్నాను. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ విశ్వ. మరొక మేడం ఉంది. మేడం ఎప్పుడు వచ్చేది వెస్టేజ్ అని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, మీరు వెస్టేజ్ ప్లాట్ఫామ్కి ఎప్పుడు వచ్చారు, దీంట్లో ప్రోడక్ట్స్ కానీ లేకపోతే ప్రోడక్ట్లో ఏ మేరకు ఉంది, అలాగే దీనికి పూర్తిగా చాలామంది అంటే మీ అండర్లో ఎంతమంది పనిచేస్తూ ఉన్నారు, ఎప్పుడు వచ్చారు, గతంలో మీరు ఏం చేశారు? సార్ మై సెల్ఫ్ మాలతి సతీష్ అండి. మాది స్టేషన్ గన్పూర్ దగ్గర నాష్కల్ గ్రామం. ప్రజెంట్ నేను క్రౌన్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నాను. వెస్టేజ్ కంటే బిఫోరు నార్మల్ స్కూల్ పిల్లలకు చదువులు చెప్పుకునేది. మాది చాలా ఆర్డినరీ లైఫ్ అండి.
ఈ బిజినెస్ ప్లాన్ వెస్టేజ్ బిజినెస్ ప్లాన్ వినగానే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఒకరితో డబ్బులు కట్టించలేము, వాళ్ళని ఇబ్బంది పెడితే మనం డెవలప్ అవుతామేమో అనేసి చాలా డౌట్స్ నేను అనుకున్నాను. ఎస్పెషల్లీ బిజినెస్ అనగానే లేడీస్ ప్రతి ఒక్కరూ భయపడిపోతాం. కానీ ఇక్కడ మాత్రం సక్సెస్ అయిన లీడర్స్ చేతులు పట్టుకుంటే మనం సక్సెస్ అవుతాం. ఎవరితో సింగిల్ రూపీ కట్టించడం అవసరం లేదు. మనకు గవర్నమెంట్స్ కూడా అన్ని గైడెన్స్ ఉన్నాయనేసి ఒక క్లారిటీ తీసుకొని సక్సెస్ అయిన పీపుల్స్ తోటి మేము ముందుకు నడుస్తున్నాం. ప్రజెంట్ నా అండర్లో 5000 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు 65,000 తీసుకుంటున్నాను. కార్లో తిరుగుతున్నాను. అంటే కంపెనీ కారే ఇచ్చిందా లేకపోతే మీరు స్వయానా కొన్నారా? లేదు సార్, అంతకుముందుకు మేము ఒక బైక్ కొనాలనుకున్నా కూడా చాలా రకాలుగా ఆలోచించాం. మాది చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అలాంటిది నేను వేస్టేజ్ ప్రోడక్ట్లు వాడుకుంటూ నాకు తెలిసిన పర్సన్కు షేర్ చేయడం ద్వారా ఒక గిఫ్ట్ పరంగా నాకు 13 లక్షల కార్ గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది సార్. ఫ్లైట్లో కూడా మా సార్ ఒక డ్రైవరు, ఫ్లైట్లో కూడా కంపెనీకి ఫ్రీగా మనకు ఫ్లైట్ ఎక్కడానికి కూడా ఛాన్స్ ఇచ్చింది. అదంతా ఏంటిదంటే నేను సబ్బుల పేస్ట్లు వాడుకుంటూ నాకు తెలిసిన పర్సన్కి షేర్ చేయడం ద్వారానే ఇదంతా జరిగింది. ఎవ్వరూ డౌట్ పడని అవసరం లేదండి. ప్రతి ఒక్కరూ ఈ ప్రోడక్ట్ యూజ్ చేస్తే క్లారిటీ వస్తుంది, ఒకరికి షేర్ చేయొచ్చు సార్. థ్యాంక్ యూ సార్. చూడొచ్చు, అంటే సామాన్యురాలు కూడా ఉన్నత స్థాయికి ఎదగచ్చు, ఒక బిజినెస్ ఉమెన్గా ఎదగచ్చు అని చెప్పేసి అయితే వెస్టీజ్ ఏదైతే వెస్టీజ్కి సంబంధించినటువంటి మార్కెటింగ్కి సంబంధించినటువంటి చెప్తా ఉంది. పూర్తిగా వాళ్ళంతా కూడా మహిళలు. మేము ఇన్ని రోజులు వంటింటికే పరిమితమయ్యాము, వంటింటి కుందేలుగానే ఉన్నాము. చాలా వరకు అంటే కూలీ చేసుకునే ఫ్యామిలీ నుంచి మేము ఈరోజు ఈ ఈ ఈ మార్కెటింగ్ ఫీల్డ్లో మేము నిలబడడం వల్ల ఈరోజు 5 లక్షలు తీసుకుంటున్నాము. అలాగే మా అండర్లో దాదాపు 1,00,000 మంది ఉన్నారు. 1,00,000 మంది కూడా మేము ఉపాధి కల్పిస్తున్నాము. అంటే ఇది ఎలాంటి దాంట్లో కూడా లేదు, ఎలాంటి జాబ్లో లేదు. ఎంతమందికి మనం ఉపాధి కల్పిస్తున్నాం. ఒక జాబు చేస్తే ఆ జాబు చేసేవాళ్ళు వాళ్ళ సొంత వరకే ఉపయోగిస్తారు. కానీ ఒక వ్యాపారం పెట్టాలంటే లక్షల కోట్లు పెట్టి వ్యాపారం పెట్టాలి. కానీ జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి ఇంతమందికి ఉపాధి కల్పించడం అనేది కేవలం వెస్టీజ్ ద్వారానే సాధ్యమవుతుంది. అలాగే నార్మల్ గృహిణి కూడా ఈరోజు 3 తరాల భవిష్యత్, తనకున్న 2 ఆడపిల్లల చూసి తను వెస్టీజ్ టేకప్ చేయడం జరిగింది. తను కూడా ఈరోజు 65,000 తీసుకుంటున్నాను. మరొక మహిళ కూడా తను ప్రైవేట్ స్కూల్లో దాదాపు 5,000కు పనిచేశాను, 5,000తో జీతంతో నా జీవితం మారదు అని తెలుసుకొని వెస్టీజ్ టేకప్ చేయడం వల్ల ఇవాళ కార్ ఫండ్ ద్వారా కారు తీసుకోవడం, అలాగే బయట విదేశాలకు కూడా తిరిగి రావడం, మళ్ళీ తను నెలకు 70,000 రూపాయలు తీసుకుంటున్నానని చెప్తున్నారు. ఇదంతా కూడా వీళ్ళకు అయినప్పుడు మరి వేరే వాళ్ళకి ఎందుకు సాధ్యం కాదో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి అయితే ద గ్రేట్ లీడర్ డబుల్ క్రౌన్ డైరెక్టర్ కవిత చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో.